ఇటీవల మన ప్రభుత్వం వాట్సాప్ గవర్నెన్స్ ప్రారంభించిన సంగతి మనకు తెలిసిందే. ఆ వాట్సాప్ గవర్నెన్స్ ద్వారా అనేక రకాల పత్రాలను ఈజీగా డౌన్లోడ్ చేసుకుంటూ ప్రజలు చాలా సంతోషంగా ఉన్నారు, హ్యాపీగా ఉన్నారు. కార్యాలయాల చుట్టూ తిరిగే పని లేదు. మీ వాట్సాప్లో మీ చేతిలో ఫోన్లో మీరు ఆన్ చేసుకుంటే మీకు ఏ ధ్రువపత్రం కావాలంటే ఆ ధ్రువపత్రం డౌన్లోడ్ అయిపోతుంది. అలాగే రేపు జరగబోయే పరీక్షలకి హాల్ టికెట్లు కూడా వాట్సాప్లో డౌన్లోడ్ చేసుకోవచ్చు అని చెప్పి మంత్రి లోకేష్ గారు విద్యార్థులకు చెప్పడం జరిగింది. వాట్సాప్లో ఇంటర్ హాల్ టికెట్లు సులభంగా డౌన్లోడ్ చేసుకోండి, పరీక్షల్లో మెరుగ్గా రాణించండి, విద్యార్థులకు ఆల్ ది బెస్ట్ చెప్పారు మంత్రి నారా లోకేష్. ఇంటర్ విద్యార్థుల హాల్ టికెట్లు ప్రభుత్వ వాట్సాప్ సర్వీస్ మనమిత్రలో అధికారిక వెబ్సైట్లో అందుబాటులో ఉన్నాయని, వాటిని విద్యార్థులు డౌన్లోడ్ చేసుకోవచ్చని విద్యా ఐటీ శాఖల మంత్రి నారా లోకేష్ తెలిపారు. ఈ మేరకు ఎక్స్లో మంత్రి లోకేష్ పోస్ట్ చేశారు. ఇంటర్ 2వ సంవత్సరం ఎంపీసీ బైపీసీ విద్యార్థులు సులువుగా ప్రాక్టికల్ హాల్ టికెట్లు డౌన్లోడ్ చేసుకుని పరీక్షల్లో మెరుగ్గా రాణించాలని మంత్రి లోకేష్ ఆకాంక్షిస్తూ ఆల్ ది బెస్ట్ చెప్పారు. దేశంలోనే తొలిసారిగా మనమిత్ర పేరుతో వాట్సాప్ గవర్నెన్స్కు శ్రీకారం చుట్టిన రాష్ట్ర ప్రభుత్వం తాజాగా ఇంటర్మీడియట్ పరీక్షల హాల్ టికెట్లను ఈ విధానంలో అందించాలని నిర్ణయం తీసుకుంది. శుక్రవారం నుంచి ఈ హాల్ టికెట్లను డౌన్లోడ్ చేసుకునే అవకాశం కల్పించింది. అంటే ఇంటర్ విద్యార్థులు తమ హాల్ టికెట్ల కోసం ఇంటర్నెట్ కేంద్రాలకు పరుగులు పెట్టాల్సిన పని లేదు. సులభంగా తమ మొబైల్ ఫోన్ల ద్వారానే వారు తమ హాల్ టికెట్లను పొందవచ్చు. వెరసి వాట్సాప్ గవర్నెన్స్ ద్వారా విద్యార్థులకు శ్రమ తగ్గిపోయిందని చెప్పాలి. టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి విద్యా ఐటీ శాఖల మంత్రి నారా లోకేష్ ప్రత్యేకంగా దృష్టి సారించి ఈ కొత్త సేవలు ప్రారంభించారు. యువగళం పేరిట లోకేష్ చేపట్టిన పాదయాత్రలో ప్రజలు, ప్రత్యేకించి విద్యార్థుల నుంచి వ్యక్తమైన సమస్యల పరిష్కారం కోసమే ఆయన ఈ సేవలను ప్రారంభించారు. ఇటీవల మంత్రి లోకేష్ చేతుల మీదుగా ఏపీలో వాట్సాప్ గవర్నెన్స్ ప్రారంభమైన సంగతి మనకు తెలిసిందే. హాల్ టికెట్లు డౌన్లోడ్ చేసుకోవడానికి సులభమైన మార్గాలు. విద్యార్థుల కాలేజీ లాగిన్ ద్వారా అధికారిక BIE ఏపీ వెబ్సైట్ ద్వారా మనమిత్ర ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ వాట్సాప్ సర్వీస్ 9552300009 నెంబర్ ద్వారా వాట్సాప్ ద్వారా ఇంటర్ హాల్ టికెట్ డౌన్లోడ్ చేసుకోండి. మొదట మొబైల్ ఫోన్లో ఏపీ వాట్సాప్ గవర్నెన్స్ నెంబర్ 9552300009కు హాయ్ అని మెసేజ్ చేయాలి. సేవలను ఎంచుకోండి అంటూ ఒక ఆప్షన్ వస్తుంది. దానిపై క్లిక్ చేస్తే అక్కడ కొన్ని సేవలు కనిపిస్తాయి. అందులో ఎడ్యుకేషన్ సేవలపై క్లిక్ చేయాలి. అందులో పరీక్ష హాల్ టికెట్ డౌన్లోడ్పై క్లిక్ చేయాలి. ఇంటర్మీడియట్ పరీక్షల హాల్ టికెట్ డౌన్లోడ్ అనే ఆప్షన్ ఉంటుంది. పూర్వపు హాల్ టికెట్ నెంబర్, IPE 2025 హాల్ టికెట్ నెంబర్, ఆధార్ నెంబర్ మరియు పుట్టిన తేదీని ఎంటర్ చేయండి. దీంతో మీ ఫోన్లోనే సింపుల్గా హాల్ టికెట్ డౌన్లోడ్ అవుతుంది. ఇప్పటికే ఆంధ్రప్రదేశ్ ఇంటర్మీడియట్ బోర్డ్ ప్రాక్టికల్స్ ఎగ్జామ్స్ వార్షిక పరీక్షల షెడ్యూల్ విడుదల చేసిన విషయం తెలిసిందే. ఫిబ్రవరి 10 నుంచి 20వ తేదీ వరకు ఏపీ ఇంటర్ ప్రాక్టికల్ ఎగ్జామ్స్ జరగనున్నాయి. ఇవి 2 సెషన్లలో జరుగుతాయి. వొకేషనల్ ఇంటర్ వారికి 22వ తేదీ నుంచి ప్రారంభమవుతాయి. ఇక వార్షిక పరీక్షలలో భాగంగా మార్చి 1 నుంచి 19 వరకు ఇంటర్ మొదటి సంవత్సరం పరీక్షలు జరుగుతాయి. అలాగే మార్చి 3 నుంచి 20వ తేదీ వరకు సెకండ్ ఇయర్ పరీక్షలు నిర్వహించనున్నారు. ఈ మేరకు ఇంటర్ బోర్డు షెడ్యూల్ విడుదల చేసింది. కాగా ఫీజులు చెల్లించలేదని తదితర కారణాలతో పలు కాలేజీలు విద్యార్థులకు హాల్ టికెట్లు ఇవ్వకుండా ఇబ్బందులకు గురి చేసిన సందర్భాలు ఎన్నో ఉన్నాయి. అయితే వాటన్నిటికీ చెక్ పెడుతూ ప్రభుత్వం వాట్సాప్లో హాల్ టికెట్ డౌన్లోడ్ చేసుకునే అవకాశం కల్పించడం పట్ల విద్యార్థులు, తల్లిదండ్రులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. గత ప్రభుత్వంలో చూసాం, అంతకుముందు ఫీజు రీయింబర్స్మెంట్ డైరెక్ట్ కళాశాలకు ప్రభుత్వాలు కట్టేవి, ఏ ఇబ్బంది ఉండేది కాదు. ఆ దుర్మార్గపు పాలనలో కాలేజీలకు ఫీజులు కట్టడం లేదు, ఏదో తల్లి అమ్మ ఒడి అయ్యి అని చెప్పి నాటకాలు ఆడాడు, అయ్యి సరిగ్గా ఇవ్వలేదు. విద్యార్థులు ఎన్ని ఇబ్బందులు పడారో మనం చూసాం. డ్రాప్అవుట్లు విపరీతంగా పెరిగిపోయాయి. లక్షల డ్రాప్అవుట్లు ఉన్నాయి 5 సంవత్సరాల్లో. ఆ కష్టాలు లేకుండా డైరెక్ట్గా మీ చేతిలో మీ వాట్సాప్లో మీ హాల్ టికెట్ డౌన్లోడ్ చేసుకునేలా ఈ వాట్సాప్ గవర్నెన్స్ ఎంతో ఉపయోగకరంగా ఉంది. ప్రజలు, తల్లిదండ్రులు, విద్యార్థులు చాలా సంతోషం వ్యక్తం చేస్తున్నారు. ఇక ఫోన్లోనే అన్ని ధ్రువపత్రాలు, ప్రతి పౌరుడికి డిజిలాకర్ సౌకర్యం కల్పిస్తాం. వాట్సాప్లోని అన్ని పత్రాలు డౌన్లోడ్ చేసుకోవచ్చు. డేటా అనుసంధానంతోనే పౌరులకు మెరుగైన సేవలు. ఆ ప్రక్రియను అధికారులు సత్వరమే పూర్తి చేయాలి. ప్రతి శాఖలో చీఫ్ డేటా టెక్నికల్ అధికారిని నియమించాలి. రాబోయే రోజుల్లో పౌరులు తమకు సంబంధించిన ధృవీకరణ పత్రాలేవి భౌతికంగా తీసుకెళ్లాల్సిన అవసరం ఉండబోదని, తమ మొబైల్ ఫోన్లోనే అన్ని పత్రాలు డిజిటల్ రూపేణ పొందుపరచవచ్చని IT/RTG శాఖ కార్యదర్శి భాస్కర్ తెలిపారు. దీనికోసం ప్రతి పౌరుడికి ప్రత్యేకంగా డిజిలాకర్ సదుపాయం కల్పించున్నామని వెల్లడించారు. ఆ దిశగా ప్రభుత్వం చర్యలు చేపట్టినట్లు చెప్పారు. ప్రభుత్వంలోని వివిధ శాఖల మధ్య డేటా అనుసంధాన ప్రక్రియపై ఆయా శాఖ విభాగాధిపతులతో రియల్ టైమ్ గవర్నెన్స్ సొసైటీ RTGS సచివాలయంలో సమీక్ష నిర్వహించింది. ఈ సందర్భంగా భాస్కర్ మాట్లాడుతూ ప్రభుత్వంలో ఇప్పటికీ కూడా ఒక సింగిల్ సోర్స్ ఆఫ్ డేటా అనేది లేదన్నారు. ఆయా శాఖల్లో చాలా డేటా ఉన్నప్పటికీ అది ఇప్పటికీ ఒక చోట అనుసంధానం కాలేదని,
దానివల్ల పౌరులకు ప్రభుత్వం అందించే సేవలు మరింత సమర్థవంతంగా అందించడానికి సాంకేతిక అవరోధాలు ఏర్పడుతున్నాయని తెలిపారు. ప్రజలు కార్యాలయాల చుట్టూ తిరిగే పని లేకుండా పౌరులకు వారికి కావాల్సిన అన్ని సేవలు వారి చేతిలోనే మొబైల్ ఫోన్ ద్వారానే అందించాలన్నది ముఖ్యమంత్రి చంద్రబాబు ఆశయం అన్నారు. ప్రభుత్వ ఆశయాలకు అనుగుణంగా ఆర్టీజీఎస్ ఒక పెద్ద డేటా లేక్ని ఏర్పాటు చేస్తుందన్నారు. దీని ద్వారా రాష్ట్ర ప్రభుత్వంలోని అన్ని శాఖల్లో ఉన్న డేటాను ఈ డేటా లేక్తో అనుసంధానం చేస్తామని, తద్వారా పౌరులకు డిజిటల్ సేవలు మరింత మెరుగ్గా అందించే సదుపాయం కల్పిస్తామని వివరించారు. పౌరులు కావాల్సిన సర్టిఫికేట్ల కోసం ఏ కార్యాలయానికి, ఏ అధికారి వద్దకు వెళ్లకుండా తమ ఫోన్లోనే ఇట్టే సులభంగా పొందేలా చేయాలన్నదే ప్రభుత్వ ఆశయమని తెలిపారు. ఇందులో భాగంగా ప్రభుత్వం ఇటీవలే వాట్సాప్ గవర్నెన్స్ ప్రారంభించినట్లు చెప్పారు. దీనికోసం మెటా సంస్థతో ప్రభుత్వం అవగాహన ఒప్పందం చేసుకుందని తెలిపారు. ప్రస్తుతం వాట్సాప్ గవర్నెన్స్ ద్వారా 161 సేవలు అందుబాటులో ఉన్నాయన్నారు. రానున్న రోజుల్లో ప్రజలకు కావాల్సిన అన్ని సేవలు, ధృవీకరణ పత్రాలు ఇందులో పొందే సదుపాయం కల్పించనున్నట్టు చెప్పారు. ఒక పౌరుడు తనకు సంబంధించిన విద్యార్హత, కుల, ఆదాయ, జనన, మరణ తదితర ధృవీకరణ పత్రాలు మొత్తం కూడా వాట్సాప్ ద్వారానే డౌన్లోడ్ చేసుకోవచ్చని, ఎవరి చుట్టూ తిరగాల్సిన పని ఉండబోదన్నారు. అలాగే రాబోయే రోజుల్లో పౌరులు తమకు సంబంధించిన సర్టిఫికేట్లను భౌతికంగా తమతో తీసుకెళ్లాల్సిన అవసరం ఉండబోదని, తమ ఫోన్లోనే ఆ సర్టిఫికేట్లను డౌన్లోడ్ చేసుకుని పొందుపరచవచ్చన్నారు. ఈ దిశగా వాట్సాప్ గవర్నెన్స్ ప్రభుత్వం అమలు చేయనున్నట్లు చెప్పారు. ప్రతి పౌరుడికి డిజిలాకర్ సదుపాయం కల్పించి వారు తమ ధృవీకరణ పత్రాలు అందులో భద్రపరుచుకునేలా చేస్తామని వివరించారు. వాట్సాప్ ద్వారానే పౌరుల చెల్లింపులు కూడా నిర్వహించుకునే సదుపాయం కల్పిస్తున్నట్లు వివరించారు. వాట్సాప్లోనే ప్రభుత్వానికి అర్జీలు, ఫిర్యాదులు చేయొచ్చని తెలిపారు. ప్రస్తుతం వాట్సాప్ గవర్నెన్స్ సేవలను తెలుగు, ఇంగ్లీష్ భాషలో అందిస్తున్నామని, అయితే సరిహద్దు రాష్ట్రాల్లోని జిల్లాల్లో ఉన్న ప్రజలు సౌకర్యార్థం భారతీయ భాషలైన తమిళం, ఒరియా, కన్నడ భాషల్లో కూడా అందించే ఏర్పాట్లు చేస్తున్నట్టు వెల్లడించారు. చదువు రాని పౌరులు తాము నేరుగా వాయిస్ ద్వారానే ప్రభుత్వానికి ఫిర్యాదు, అర్జీలు సమర్పించే అవకాశం కూడా కల్పించడానికి ప్రయత్నాలు ప్రభుత్వం చేస్తుందని చెప్పారు. ఇది మంచి ప్రయత్నమే. ప్రవేశపెడితే అద్భుతంగా వాట్సాప్ గవర్నెన్స్ సక్సెస్ అయినట్లే. చదువురాని వాళ్ళు చాలామంది ఉన్నారు రాష్ట్రంలో. వారు మెసేజ్ చేయలేరు కాబట్టి వాయిస్ మెసేజ్ ఇస్తే కూడా వాట్సాప్ గవర్నెన్స్లో రెస్పాండ్ అవుతామని చెప్పి ఈ సందర్భంగా భాస్కర్ గారు తెలపడం చాలా సంతోషకరం. ప్రతి శాఖలను ఒక చీఫ్ డేటా టెక్నికల్ ఆఫీసర్ని నియమించుకోవాలని అధికారులకు సూచించారు. తమ శాఖలో అలాంటి వ్యక్తిని 2 రోజుల్లోపు గుర్తించి వారికి ఆ బాధ్యతలు అప్పచెప్పాలని తెలిపారు. అదేవిధంగా ఆర్టీజీఎస్ డేటా లేక్తో ఆయా శాఖలు తమ వద్ద ఉన్న డేటాను షేర్ చేసుకునే ప్రక్రియ వారం రోజుల్లో పూర్తి చేయాలని కోరారు. ఈ సమావేశంలో రియల్ టైమ్ గవర్నెన్స్ సొసైటీ ముఖ్య కార్యనిర్వహణాధికారి దినేష్ కుమార్, డిప్యూటీ సీఈఓ మాధురి, పౌర సరఫరాల శాఖ ప్రధాన కార్యదర్శి సౌరవ్ గౌర్ తదితరులు పాల్గొన్నారు. కూటమి ప్రభుత్వం తీసుకొచ్చిన వాట్సాప్ గవర్నెన్స్ విప్లవాత్మకమైన మార్పే, దాంట్లో ఎలాంటి సందేహం లేదు. గతంలో చూసాం 5 సంవత్సరాలు ఏ ధ్రువపత్రం కావాలన్నా జగన్ రెడ్డి గారి సైనికులు ఉన్నారు కదా, వాలంటీర్లు, వాళ్ళని బతిమాలుకునే పరిస్థితి వచ్చేది. డెత్ సర్టిఫికేట్ కూడా 1000 రూపాయలు తీసుకున్న వాలంటీర్లు అనేక మందిని చూసాం. ఏ ధృవీకరణ పత్రం కావాలన్నా లంచం లేనిదే వాలంటీర్లు పనిచేయాల. చాలా చోట్ల నా వ్యక్తిగత అనుభవం అది. మరణ ధృవీకరణ పత్రం కోసం 1000 రూపాయలు ఇవ్వాల్సిన పరిస్థితి వచ్చింది నాకు కూడా. ఆయన ఏమన్నాడు, మీ చుట్టూ ఉన్న 20 మంది 30 మంది ఇళ్ల మధ్యలో ఉండే వ్యక్తిని నియమిస్తాను, మీకు అన్ని సేవలు చేస్తారన్నాడు. వాళ్ళే మొహమాట పడలా. నిరభ్యంతరంగా ప్రతి ధృవపత్రానికి 500 నుంచి 1000 రూపాయలు, ఇంకా అవసరమైతే 2000 కూడా తీసుకున్న సందర్భాలు అనేకం చూసాం. ఇప్పుడు ఆ కష్టాలు ఏమి లేకుండా, ఆ బాధ లేకుండా మీకు ఏ ధృవపత్రం కావాలంటే ఆ ధృవపత్రం వాట్సాప్ గవర్నెన్స్లో పొందే మంచి అవకాశాన్ని కూటమి ప్రభుత్వం మనకు కల్పించింది.